ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనము. దేవుడు నోవాతో ఇట్లనెను. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియలు సమీపించినవి, వారి మూలమున భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశనము చేయవలనని నిశ్చయించుకుంటున్నాను. దేవుడు ఒక్కసారి ఏదైనా నిశ్చయించుకున్నాడంటే అండి, ఒక్క మాట చెప్పాడంటే భూమి ఆకాశము కూడా గతించదన్నాడు అంతే. మరి భూమి ఆకాశము గతించదు, నేను చెప్పిన మాట తప్పక నెరవేరుతుందన్న దేవుడు యోనా ప్రవక్త విషయంలో, అంటే ఆ నినేవే పట్టణ ప్రజల విషయంలో వారి పాప క్షమాపణ కలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయాన్ని చూసిన దేవుడు ముగ్ధుడైపోయాడు. ఇదిగో క్షమించేశాడు వారిని. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడు నోవాతో అండి అనేది. నోవా ఎవరంట? 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవొక్కడివే నీతిమంతుడవు. చూడండి, బైబిల్లో కొన్ని వచనాలు మనం కొత్త నిబంధనలో చూస్తే నీతిమంతుడు ఎవడూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతుడు ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు కదా, అంటే వాక్యం తప్ప లేదండి. మామూలుగా మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే, మామూలుగా ఫస్ట్లో స్టార్ట్ అయిన వాళ్ళం నాకు అన్నీ వచ్చు అని అనుకోవద్దు. సగం సగం నాలెడ్జ్తో మనం బయటికి రావాలని ప్రయత్నిస్తే దేవుడు రానివ్వడండి. అంటే నా విషయంలో కూడా చాలా మటుకు జరుగుతున్నాయండి. కొన్ని రోజులు స్టాప్ చేస్తాడు, కొన్ని రోజులు రిలీజ్ చేస్తాడు, కొన్ని రోజులు ఆగంటాడు, ప్రిపేర్ అవ్వు అంటాడు, పంపుతాడు, కొన్ని రోజులు మళ్ళీ ఆగంటాడు, మళ్ళీ ప్రిపేర్ చేస్తాడు, పంపుతాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అండి, నాకు వాక్యం తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏ వాక్యం అవసరమో నాకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, సమస్తము భవిష్యత్తు దేవుడికి తెలుసు, కాబట్టి సిద్ధపరిచి పంపిస్తాడు తర్పీదునిచ్చి. కాబట్టి ఇక్కడ దేవుడు ఇగో నోవాతో అంటున్నాడు, ఇదిగో నోవా నీవు నీతిమంతుడవు. అయితే నీతిమంతులకి రాజు అయిన ఆ తండ్రి నీతిమంతుడికి ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు నోవాతో ఇలా చెప్తున్నాడు, మానవులకు చివరి గడియలు సమీపించినవి. ఎందుకంట, ఇదిగో వారు హింసామయం చేస్తున్నారు భూలోకంలో. హింస అంటే కొట్టడం, తిట్టడం, నలకడం, చంపడం, అతిక్రమాలు, అవమానాలు, నిందలు, హింసలు అంటే అండి వెళ్ళి కత్తితో తీసుకొని వెళ్ళి మనం పొడవడం కాదు, డైరెక్ట్గా కాదు, కానీ అనరాని మాటలు, నిందపు మాటలు, తెలియకముందే మాట్లాడడం, తెలిసి తెలియకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అంటాం కదండి, మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు ఏమంటారంటే, తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు ఏదైనా కూడా. సేమ్ అదే, తెలిసి తెలియకుండా ఒక ప్రీస్ట్ గురించి మాట్లాడద్దు, గురువు గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా నీ అత్తమ్మ గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా నీ కోడల గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా ఈ సంఘంలో ఇంకొక బిడ్డ కూడా ఉంది కదా, ఇప్పుడు 24 మంది ఉన్నాం, 24 మందిలో ఒకరు ఇంకొకరి గురించి మాట్లాడద్దు. దేవుడు ఇది చెప్తున్నాడు, తెలిసి తెలియకుండా అవమానాల పాలు చేయకు. నువ్వు అనుభవిస్తుంది వేరు, ఆ బిడ్డ అనుభవిస్తుంది వేరు. నువ్వు అనుభవించలేదు అనుభవించు, నీకెందుకు పక్కల విషయం పక్కకు పెట్టేసి ప్రార్థించు, నీకు నాకు శక్తి ఉంటే ప్రార్థిద్దాం. అయితే దేవుడు సర్వనాశనం చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంట, పాపం ఎక్కువైపోయింది, మాటలు ఎక్కువైపోయాయి, ప్రార్థనలు తక్కువైపోయాయి, పరిశుద్ధమైన జీవితాలు తక్కువైపోయాయి, పునీతులు తక్కువైపోతున్నారు, నీతిమంతులు తక్కువైపోతున్నారు. తక్కువ అవుతున్నారని అండి దేవుడు బాధ, నీతిమంతులు లేరు అని కాదు బాధ. దేవుడు 99ని విడిచిపెట్టి ఒకే ఒక్క గొర్రె పిల్ల కోసం పెరిగెడుతున్నా అంటే దానికి అర్థం ఏంటి? నీతిమంతులకు నేను పిలుచుటకు రాలేదు, ఒకే పాపాత్ముడి విషయమై నేను వచ్చానంటాడు. అంటే 99 నీతిమంతులు ఉన్నారనేగా అర్థం. ఎస్, కానీ మనల్ని మనం నీతిమంతులం అని ఎంచుకోకూడదు అని దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది కొత్త నిబంధనలో. అయితే ఇక్కడ నోవాతో దేవుడు అన్న మాట ఏంటంటే, ఇదిగో చివరి గడియలు సమీపిస్తున్నాయి. మనం అందరము అప్పు బాధలో ఉండొచ్చు, ఏ బాధలో అయినా ఉండొచ్చు అండి. మనం ఏమనుకుంటాం, వామ్మో ఈ అప్పులేంటి, ఈ బాధలేంటి, ఈ కన్నీరేంటి, ఈ కష్టాలేంటి, నేను ఎప్పుడు పోతాను, చచ్చిపోతే బాగుండు కదా అని అనుకుంటామండి. కానీ చివరి గడియలు దేనికి అంటే, ఈ శారీరకమైన విషయం గురించి కాదండి దేవుడు మాట్లాడేది, ఆధ్యాత్మికమైన విషయం గురించి అండి. మన స్నేహితులే కానివ్వండి, మన రిలేటివ్సే కానివ్వండి, చనిపోలేదా రీసెంట్గా ఎవరో ఒకరో ఇద్దరో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నీకు నాకు తెలుసుందా? తెలీదు. తప్పకుండా నరకలోకమే వెళ్ళి ఉంటారు, లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటారు. వారి యొక్క మంచి జీవితాన్ని ప్రవర్తనను బట్టి దేవుడు ఎంచుతాడు కదా. ఎస్, కాబట్టి ఇదిగో దేవుడు అందుకే నోవాతో అంటున్నాడు, ఇదిగో చివరి గడియలు సమీపించినవి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. భూకంపం వచ్చింది ఇండియాలో, పలు ప్రదేశాలలో, అంటే కొన్ని ప్రకంపనలు వచ్చాయంట. సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, భూకంపం వచ్చిందా రాలేదని చెప్పిన వాళ్ళు, భూమి కదులుతుందంట అండి భూగర్భ భాగాన.
భూకంపాలు వస్తున్నాయి ఇండియాలో. మీకు తెలిసిందో లేదో ఇది విషయం, చెప్తున్నారు న్యూస్ వాళ్ళు. ఎస్, అదేవిధంగా ఇంత ముందు చూస్తే కొన్ని రోజుల ముందు చైనాలో అంటే మయన్మార్లో వచ్చింది, థాయిలాండ్ అనే దేశంలో వచ్చింది. అలానే మీ అందరికీ తెలుసు ఇక్కడ డొనాల్డ్ మార్టిన్ గారు చనిపోయారు, ఫాదర్ అని. ఎస్, భూకంపాలు వస్తున్నాయి, వరదలు ఎక్కువవుతున్నాయి, వానలు ఎక్కువ కురుస్తున్నాయి యుఎస్ఏలో. ఎట్లా ఉన్నాయంటే సుడిగాలులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనం అనుకుంటాము అక్కడెక్కడో అయిందిగా, ఇక్కడ ఎందుకు అవుతుంది? భూకంపము కంటే ముందు భూ ప్రకంపనం అయిందా? ఎస్, అయింది. ఇంకేం కావాలండి మనకి హింట్? మనకి ఇంకే ఎగ్జాంపుల్ కావాలి? ఇప్పుడు ఈ శరీరానికి బాధ కలిగింది అని చెప్పడానికి ఒక చిన్న గుండు పిన్ను చాలు, పొడుచుకుంటే అబ్బా అనడానికి. బాధ కలిగింది, నొప్పి మొత్తం, బాడీ మొత్తం నొప్పే. అదేవిధంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాము, ఒకవేళ మన ఆత్మ పురుగు చావదు, అగ్ని చల్లారదు, అక్కడ పడితే మన పరిస్థితి ఏంటి? మనం అనుకోవద్దండి, వామ్మో అదేంటండి మనం ఆత్మతో పోతాం కదా, ఆత్మతో నొప్పి ఎందుకు ఉంటుందండి? ఆత్మకి నొప్పి ఉండదండి. ఈరోజు వాక్యం అదే, ఆత్మకి నొప్పి ఉంటుందా ఉండదా? ఎలా లేస్తాము, ఎలా వెళ్తాము, మనము కణానికి చేరుకుంటామా లేదా? కణాను అంటే ఇక్కడ వేరే అర్థం కూడా ఉంది, సో దానికి వెళ్తున్నాం మనం. అయితే దేవుడు ఏమంటున్నా అంటే చివరిగా నోవా ఓడ కట్టుట. నోవా ఏం చేశాడంటే ఓడ కట్టాడు. ఎవరూ నమ్మట్లేరు అంత్య దినములు వచ్చాయంటే, కానీ నోవా నమ్మాడు, నమ్మి కడుతున్నాడు. 2 అంతస్తుల బిల్డింగ్ లాగా కడుతున్నాడు నోవా ఓడని. మనము కూడా కట్టాలి. దేన్ని? ఓడ అనే విశ్వాసాన్ని మన కుటుంబాలలో మనం కట్టుకోగలగాలి. మనం విశ్వాసంలో బలపరచబడలేదా? విశ్వాసంలో బలపడదాం. ప్రేమలో ఫలించట్లేదా? ప్రేమలో ఫలించుదాం. కుటుంబం పట్ల ఇదిగో వ్యత్యాసాలు, ఒకటి ఒకలాగా ఒకరు ఇంకొకలాగా మాట్లాడుతున్నారా? భరించుదాం, నో ప్రాబ్లం. దేవుడు ఏమంటున్నాడంటే ఒక్క మాట, అమ్మా ఓడ కట్టు నీ కుటుంబానికి. నోవా ఓడ కట్టాడు. ఓడ కట్టింది నోవాకి మాత్రమే కాదు, కుటుంబానికి కట్టుకున్నాడు. అక్కడ పాపం పుణ్యము తెలవకుండా ఉన్న జంతువులు, మూగ జంతువులకు కూడా కట్టాడు, వాళ్ళని కూడా పోషించాడు. కాబట్టి మనందరికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే రానున్న చివరి గడియలు సమీపించక ముందే మారు మనస్సు పొంది మనం జీవించాలి అని దేవుడు నిండు మనసుతో కలవరపడవలదు. మనం ఫస్ట్ పాడుకున్న పాట ఎందుకు? ఎన్ని బాధలున్నాయి ఈ భూలోకంలో, కనానుకు వెళ్ళడం తథ్యము. కనానుకి తప్పకుండా మనం వెళ్తాం. కనానుకి అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ప్రామిస్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే వాగ్దాతపు భూమి, లేదంటే వాగ్దాతపు స్థలము. మామూలుగా దర్శన గ్రంథంలో మనం చూస్తాము కొత్త దివి కొత్త భువి అంటే ఏంటి? దేవుడు చిత్తానుసారంగా కొత్త భువిని కొత్త దివిని దేవుడు నిర్మించుకుంటాడంట. యెరూషలేము నూతన నగరము అని అర్థం. యెరూషలేము అంటే ఇప్పుడున్న యెరూషలేము అని కాదండి, అది దేవుడి నగరము, బంగారముతో చేయబడుతున్న నగరము, నీకోసం నా కోసం గృహాన్ని కట్టబడుతున్న నగరము.